బ్రేకింగ్ న్యూస్. నిజం నిప్పు లాంటిది, దాన్ని నోటీసులతోనో బెదిరింపులతోనో అణచివేయలేరు అని బడంగపేట డీసీ సరస్వతి ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన 122 కోట్ల భారీ కుంభకోణాన్ని బిగ్ టీవీ ఆధారాలతో సహా ఎండగట్టింది. బిగ్ టీవీ కథనాలకు భయపడి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి డీసీ సరస్వతి లీగల్ నోటీసులు పంపించారు. కానీ ఆ నోటీస్ ఇచ్చిన 3 రోజులకే ఆమె పాపం పండింది. అవినీతి భాగోతం బట్టబయలై సస్పెన్షన్ వేటు ఆమెపై పడింది. కేవలం తన సంతకంతో ఎక్కడా టెండర్లు లేకుండా తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల పనులను కట్టబెట్టారు. లక్షల్లో ఉండాల్సిన శానిటేషన్ పనులను కోట్ల రూపాయలకు పెంచేసి జీవోలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. పత్రికల్లో వార్తలు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోని సమయంలో బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించి యంత్రాంగాన్ని కదిలించింది. ఫలితంగా కమిషనర్ కర్ణన్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నగరం విడిచి వెళ్లకూడదని ఆమెపై ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, బిగ్ టీవీ ఈ కుంభకోణం గురించి కథనాలు ప్రసారం చేస్తే బిగ్ టీవీకి లీగల్ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ బిగ్ టీవీ ఏదైతే కథనాలు ప్రసారం చేసిందో ఆమె అవినీతి అధికారి అని చెప్పిందో అదే నిజమైంది. ఆమె ఇప్పుడు సస్పెన్షన్కు గురైంది. సో ఏంటి ఈ కేసులో పరిణామాలు ఏంటి? బడంగపేట గతంలో ప్రత్యేక కార్పొరేషన్ ఉండే. ఈ కార్పొరేషన్కి సరస్వతి అనేటువంటి లేడీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసింది. దాని తర్వాత 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఇది జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. ఇక్కడ నుంచి జాయింట్ కమిషనర్ అడ్మిన్గా ఆమె ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత 10-15 రోజుల్లోనే పూర్తిగా ఆమెకు ఉన్నటువంటి రాజకీయ బలం ఉపయోగించి, మనీ పవర్ ఉపయోగించి 10-15 రోజుల్లోనే తిరిగి బడంగపేట డిప్యూటీ కమిషనర్గా ఆమె స్థానాన్ని సంపాదించారు. ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్యాలయం. ఈ బడంగపేట కార్యాలయంలోనే సరస్వతి అనేటువంటి డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి మహిళ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. కేవలం చెట్లకు సున్నం వేయడానికి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దానికి సంబంధించిన బిల్లు ఎస్టిమేట్ పెట్టారు. అంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక 10 ప్లాస్టిక్ చైర్లకు సంబంధించి దాదాపుగా 2 లక్షల రూపాయలు బిల్లు పెట్టారు. ఒక 10 ప్లాస్టిక్ చైర్లు మొత్తం కలిపితే కూడా 10,000 అవ్వవు, కానీ 2 లక్షల రూపాయలు బిల్ పెట్టారు. దాంతోపాటు అనేక మంది, అంటే కేవలం టెంట్లు వేయడానికి, స్టేజ్ వేయడానికి లక్షలాది రూపాయల బిల్ పెట్టారు. సో మొత్తంగా మనము దాదాపుగా వారం రోజుల క్రితం 120 నుంచి 150 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. సరస్వతి ఆధ్వర్యంలోనే ఈ అవినీతి జరిగింది అనేది ప్రధానంగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఈ వార్త వేసిన వెంటనే రిపోర్ట్ చేసినటువంటి నా పేరు, అంటే శ్రవణ్ నా పేరు, నాతో పాటు బిగ్ టీవీకి సంబంధించినటువంటి హెడ్స్ అందరికీ దాంట్లో పేరు మెన్షన్ చేస్తూ లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్ పంపించిన 2 రోజుల్లో తాను తప్పు చేసింది అని జిహెచ్ఎంసీ కమిషనర్ విజిలెన్స్ విచారణ చేయించడంతో అందులో స్పష్టంగా అన్ని విషయాలు బయటపడ్డాయి. సరస్వతి అనేటువంటి మహిళ పూర్తిగా అవినీతికి పాల్పడింది, అడుగడుగున అవినీతి చేసింది, ప్రతి టెండర్లో అవకతవకలకు పాల్పడింది అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక నిర్ణయానికి వచ్చి ఆమెని సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ జరిగిన అవినీతిని బిగ్ టీవీ బయటకు తీసి కథనం ప్రసారం చేస్తే అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న లీగల్ నోటీస్. అది మేము బిగ్ టీవీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. అధికారులు ఎక్కడైనా అవినీతికి పాల్పడితే వాటిని వెలికి తీయడంలో బిగ్ టీవీ ముందుంటుంది. అందులో భాగంగానే ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అన్న ఉద్దేశంతోనే జరిగిన కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి బిగ్ టీవీ కథనం ప్రసారం చేస్తే అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మొత్తం 8 మందికి నోటీసులు పేర్కొంటూ నోటీసులు పంపించారు. CEO దగ్గర నుంచి హెడ్ ఆఫ్ డిజిటల్, సోషల్ మీడియా మేనేజర్, మేనేజింగ్ ఎడిటర్, సబ్ ఎడిటర్, రిపోర్టర్, సో ఇట్లా మొత్తం అన్ని పేర్లు పెట్టి డిఫమేషన్ కేసు అది శ్రవణ్ రిపోర్టింగ్ చేశాడు. శ్రవణ్ పైనే లీగల్ నోటీస్ పంపించారు. డెఫమేషన్ కేసు, పరువు నష్టం కలిగించారు అంటూ, ఆధారం లేకుండా వార్త వేశారు. బిగ్ టీవీ ఎప్పుడు ఆధారం లేకుండా వార్త వేయదు. పూర్తి స్థాయిలో గ్రౌండ్లో రీసెర్చ్ చేసి ఆధారాలు సేకరించే ఈ వార్తను వేస్తుంది. శ్రవణ్, ఇప్పుడు మీరు చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పైన రిపోర్ట్ చేస్తున్న శ్రవణే దాన్ని
రిపోర్ట్ చేశారు. శ్రవణ్ మీపై కూడా పేరు రాశారు, లీగల్ నోటీస్ పంపించారు. అసలు ఈ విచారణ ఎలా జరిగింది? మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో ఎంత రీసెర్చ్ చేసి వార్తను ప్రసారం చేశాం? ప్రతి అనుమానమున కూడా గతంలో జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు పరిస్థితి ఏ విధంగా ఉండే, జీహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో బిల్స్ పెట్టారు, మనకి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆడిట్ సెక్షన్లో విస్తుపోయేటువంటి విషయాలు బయటకు పడ్డాయి. వాస్తవానికి ఏమీ చేయనటువంటి కార్పొరేషన్, ఒక చిన్న కార్పొరేషన్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ చాలా చిన్న కార్పొరేషన్, ఇందులో దాదాపుగా వందలాది కోట్లకు సంబంధించినటువంటి బిల్స్ సమర్పించడంతో అసలు దేనికి ఇంత పెద్ద మొత్తంలో బిల్స్ పెట్టారని మనం గమనిస్తే, డ్రై ఫ్రూట్స్కి కేవలం ఒక డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ వచ్చినటువంటి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేందుకు దాదాపుగా 10-15 లక్షల రూపాయలు బిల్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అవినీతి జరిగింది. ప్లాస్టిక్ చైర్లు అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం, ఒక ప్లాస్టిక్ చైర్ మహా అయితే ఎంత లావిష్గా ఉన్నా ఒక 500-1000 రూపాయలు ఉంటుంది, కానీ ప్లాస్టిక్ చైర్లు 10 ప్లాస్టిక్ చైర్లు కలిపి 2 లక్షల రూపాయలు, 6 ప్లాస్టిక్ చైర్లు కలిపి 1,00,000 రూపాయలు బిల్ పెట్టారు. స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి వాళ్ళకి చాలా వ్యక్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకున్నాం. అన్న, అనేక విషయాలు బయటపడ్డాయి, మీలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి అవినీతి బయటపడడానికి కొంత సహకరించినారు. సో ఎట్లాంటి అవినీతి జరిగింది? మీరు గతంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి సరస్వతి దగ్గరికి ఏ అంశాల కోసం వెళ్ళారు? ఆర్టీఐ కూడా వేశారు కదా, ఇన్ఫర్మేషన్ అన్ని సరిగ్గా ఇచ్చారా? అన్న, నేను ఆర్టీఐ కింద 2025 11 నెలలో మన ఈ యొక్క కార్పొరేషన్లో ఆర్టీఐ కింద మేము అడిగినామన్న, ఈ సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్కి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తుండ్రో, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అని చెప్పి నిన్ను ఆర్టీఐ కింద అడగడం జరిగింది. ఆర్టీఐ కింద అడుగుతానా కమిషనర్ గారు ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకొని, మాకు పొద్దుగా లేస్తే మొత్తం ఇది ఆర్టీఐ కిందనే మేము పనిచేస్తున్నాము, నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను నీకు ఇవ్వలేనని చెప్పి నాకు వ్రాతపూర్వకంగా నాకు పంపించడం జరిగింది. వీళ్ళు మేడం ఇట్లా మాకు ఆర్టీఐ కింద సుప్రీంకోర్టు అడ్డం పెట్టుకొని మాకు ఇయ్యనందుకు వెంబడే వెళ్ళి మేము విజిలెన్స్ అధికారులకు ఈ యొక్క కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు కట్టిన ట్యాక్సులు ఇప్పుడు చూడొచ్చన్నా, ఉన్న మార్చికి డోర్ టు డోర్ ఇంటింటికి ఉగాది పండుగ రోజు కూడా పండుగ జరుపుకోకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది టెంటులు వేసుకొని ప్రజల దగ్గర డబ్బుల కోసం ట్యాక్సులు కట్టడానికి పబ్లిక్ దగ్గర రక్తం మిండి డబ్బులు వసూలు చేసినా. ఈ డబ్బులు వసూలు చేసి ఇది ప్రజల అభివృద్ధికి కాకుండా అధికారులు ఈ యొక్క డబ్బుని దారి మళ్ళిచ్చి అడ్డగోలుగా దోసుకుంటున్నారన్న. ఇక్కడ మీరు అనేక విధాలుగా అంటే ఏమైనా సమాచారం ఉండేనా మీకు స్పష్టంగా? ప్లాస్టిక్ చైర్ల కోసం ఒక 5-6 ప్లాస్టిక్, మీ ఇంట్లో కూడా ప్లాస్టిక్ చైర్లు ఉంటాయి కదా, ఎంత కొని ఉంటారు మీరు ప్లాస్టిక్ చైర్లు? అన్న, ఒక 500-600 పెడితే మంచి చైర్ వస్తుంది అన్న. 1,00,000 రూపాయలు 6 ప్లాస్టిక్ చైర్లకు ఖర్చు పెట్టారు, 2 లక్షలు 10 ప్లాస్టిక్ చైర్లకు ఖర్చు పెట్టారని బిల్ పెట్టారు. అవునన్నా, ఇది ప్లాస్టిక్ చైరే కాదన్నా, ఒక ఛాయలు దాగి 70 లక్షల రూపాయలు బిల్లు పెట్టినన్నా. ఛాయల బిల్లు, బిస్కెట్ బిల్లు 70 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఇది ఒకటే కాదన్నా, చాలా అవకతవకలు చేసినారు. ఈ యొక్క శానిటేషన్ సంబంధించినటువంటి విభాగం మీద చాలా అనుమానాలుండి ఎన్నిసార్లు కమిషనర్ గారు కానీ కలెక్టర్ కింద నేను ఫిర్యాదు చేశానన్నా. కలెక్టర్ కింద ఫిర్యాదు చేసినా కింద ఎటువంటి స్పందన లేదు. లాస్ట్కి ఎక్కడ ఏం చేయాలనో అర్థం కాక ఎవరికి ఇస్తే వీళ్ళని దీని మీద పూర్తిగా తెలుస్తుందని చెప్పి విజిలెన్స్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్న. సో మనం ఇంకోటి గమనించాలి, కేవలం దినపత్రికలు వేసేటువంటి దానికి మంత్లీ 8 లక్షల రూపాయలు పెట్టారు. ఒక పేపర్ మనం బయట కొంటే 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది. అట్లాంటిది దినపత్రికలు ఆఫీస్లో వేసేందుకు దాదాపుగా 8 లక్షల రూపాయలు బిల్లు పెట్టారంటే ఎంత పెద్ద మొత్తంలో దొరికిన ప్రతి అంశంలో కూడా అవినీతి జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు కమిషనర్ విచారించిన తర్వాత అనేకమైనటువంటి ఆసక్తికర విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. ₹1,00,00,000 సంబంధించినటువంటి పని ఉంటే ఖచ్చితంగా అది టెండర్కి వెళ్ళాలి, ఎవరు తక్కువ లేసేస్తే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ ₹1,00,00,000 పని పూర్తి స్థాయిలో డివైడ్ చేసి, అంటే ₹1,00,000 2 లక్షలకి 3 లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి ఈ విధంగా డివైడ్ చేసి తనకు నచ్చినటువంటి కాంట్రాక్టర్లకి ఆ పనులన్నీ కూడా అప్పచెప్పారు. సో ఇచ్చినటువంటి ప్రతి పని మీద ఆమె మళ్ళీ కమిషన్ తీసుకుంటున్నారు. 10 నుంచి 15% కమిషన్ అడిగినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం, కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి సమాచారం. సో ఇంత విస్తుపోయేటువంటి విషయాలన్నీ కూడా మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో, మనం చేసినటువంటి విచారణలో బయటపడ్డాయి. ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పి ఎవరూ చెప్పకముందే వారం రోజుల క్రితం 120 నుంచి 150 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ సరస్వతి ఆధ్వర్యంలో జరిగాయని చెప్తే మనకే లీగల్ నోటీస్ పంపించారు. సరే, లీగల్గా ఫైట్ చేస్తాం అయినప్పటికీ కూడా
మనం మళ్ళీ తిరిగి జరుగుతున్నటువంటి పరిణామాల మీద వార్త ప్రసారం చేశాం. ఫైనల్గా జిహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణ చేసిన తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. జిహెచ్ఎంసీ విజిలెన్స్ వాళ్ళు కూడా విచారణ చేస్తున్నప్పుడు మీకు కూడా ఎంత డబ్బులు కావాలి చెప్పండి, మీకు డబ్బులు ఇస్తారనేటువంటి అంశాన్ని ఆమె ఆఫర్ చేశారనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక రాబోయే రోజుల్లో ఏసీబీ దాని తర్వాత విజిలెన్స్ కూడా విచారణ, స్టేట్ విజిలెన్స్ కూడా విచారణ చేయబోతుంది. ఇవన్నీ విచారణలు ముగిస్తే ఖచ్చితంగా ఆమె జైలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడినా పోలీసులతో మాట్లాడినా తెలుస్తున్నటువంటి అంశం. సో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మనం ప్రసారం చేశాం. అక్షరాల ప్రజాధనం వృజా కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో నిజాలను అన్ని కూడా బయటపెట్టి ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము, ఆల్రెడీ చేశాం. రాబోయే రోజులుగా ఇదే అంశాన్ని భుజాన వేసుకొని ముందుకు వెళ్తాం. కానీ నిజాన్ని చెప్తే ఇది నా తప్పు, నన్ను నా ఇజ్జత్ తీస్తున్నారు, నన్ను రోడ్డు మీద పాటిస్తున్నారు అనేటువంటి అంశాలు చెప్తూ లీగల్ నోటీస్ పంపించారు. పూర్తిగా వాస్తవాలు అనేది మనం చెప్పినటువంటి ప్రతి అంశం కూడా వాస్తవం అనేది జిహెచ్ఎంసీ కమిషన్ నిన్న విడుదల చేసినటువంటి ఆలోచన చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు సరస్వతి అనేటువంటి ఆఫీసర్ హైదరాబాద్ వదిలి వెళ్ళడానికి లేదు. ఒకవేళ బయటికి వెళ్ళాలంటే కూడా పూర్తిస్థాయిలో జిహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ శ్రవణ్, ప్రజాధనాన్ని కాపాడటానికి ప్రజల హక్కులను కాపాడటానికి బిగ్ టీవీ ఎప్పుడు ముందుంటుంది. ఆ ప్రయత్నంలో బిగ్ టీవీపై ఎవరైనా కేసులు వేసినా సరే వాటిని తట్టుకొని ప్రజల హక్కులను ప్రజాధనాన్ని కాపాడటానికి బిగ్ టీవీ ముందుకు వెళ్తుంటుంది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో 10 చైర్లు కొనడానికి 2 లక్షల, కాఫీ టీలకి 15 లక్షల, డ్రై ఫ్రూట్స్కి 70 లక్షల, ప్రజల సొమ్మును తినేయడమే. ఆడికి క్వశ్చన్ చేస్తే బిగ్ టీవీకి లీగల్ నోటీసులా. ఇప్పుడు ఆ సరస్వతిపై సస్పెన్షన్ వేడి పడింది. చూద్దాం ఇంకెంతమందిని బాధ్యం చేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుందో.